కన్న కొడుకుని నీటిలో వదిలేసిన ఓ తల్లి. అవును, మీరు విన్నది నిజమే. ఆమె పేరే కుంతి. కుంతి చిన్నప్పుడు తన తండ్రి కుంతిభోజ రాజ్యంలో పెరిగింది. ఆ సమయంలో దుర్వాస మహర్షి తన అతిథిగా వచ్చారు. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. ఆయనకు సేవ చేయడానికి అందరూ భయపడతారు. అయితే కుంతి మాత్రం చాలా భక్తితో, శ్రద్ధతో ఆయనకు సేవలు చేస్తది. ఆ మహర్షి కుంతిని మెచ్చుకొని ఒక మంత్రం వరంగా ఇస్తాడు. ఈ మంత్రం మనసులో అనుకొని నువ్వు ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుని పవర్సున్న కొడుకు పుడతాడని చెప్తాడు. ఆమె అది శక్తి అని అనుకుంది, కాని భవిష్యత్తు అని తెలియలేదు. కుతూహలంతో, అమాయకత్వంతో ఒకరోజు ఆ మంత్రాన్ని ప్రయోగించింది. అప్పుడే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆయనలాంటి పవర్సున్న కొడుకుని కుంతికి ప్రసాదిస్తాడు. సూర్యదేవుడి వరంతో ఒక శిశువుకి జన్మనిస్తుంది కుంతి. ఆ బిడ్డే తన జీవితం అనుకుంది. కర్ణుడు పుట్టిన తర్వాత ఆమె లోపల భయం మొదలైంది. కుంతి ఒక రాణి. ఆమెకి వివాహం జరగలేదు. రాజ్యమర్యాద, సమాజం దృష్టి, ఆమె భవిష్యత్తు అన్నీ ఆమె మీద భారంగా పడ్డాయి. శిశువుని చంపడం ఆమె మనసుకు రాలేదు. శిశువుని దగ్గర పెట్టుకోవడం ఆమె స్థితికి సాధ్యం కాలేదు. అందుకే కుంతి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక చిన్న పెట్టెలో ఆ శిశువుని పెట్టింది. దైవం మీద నమ్మకంతో ఈ బిడ్డ బ్రతకాలి అని కోరుకుంది. నది ఒడ్డు దగ్గర ఆ పెట్టెని నీరులో వదిలింది. చంపడం కాదు, రక్షించడం కోసం. ఆ క్షణంలో కుంతి అర్థం చేసుకుంది, నేను నా బిడ్డని వదిలాను, కాని నా మనసు ఆ నది దగ్గరనే మిగిలిపోయింది. మీకు మహాభారతం ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.